దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది కన్క్లూజన్ ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలోని ఆడియో పాటల్ని సైతం విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. బాహుబలి ది బిగినింగ్ కు తన సంగీతంతో ప్రాణం పోసిన ఎంఎం కీరవాణి ఈ రెండవ భాగానికి కూడా సంగీతం అందించారు. మరి ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పాట సాహోరే బాహుబలి. గాయని గాయకులు డాలర్ మెహందీ, కీరవాణి, మౌనిమ. రచన కె శివశక్తి దత్త, డాక్టర్ కె రామకృష్ణ. భళి భళి భళిరా బలి సాహురి బాహుబలి అంటూ సాగే ఈ పాట అమరేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైన తరుణంలో వచ్చేదిగా అనిపిస్తుంది. ఆరంభంలో బాహుబలికి తన కర్తవ్యాలను గుర్తు చేస్తున్నట్టు సాగే ఈ పాట మెల్లగా తల్లి శివగామి దేవి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగుతుంది. పాటకు కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. గాయకుడు డాలర్ మెహందీ గాత్రం వినిపించిన ప్రతిసారి గగుర్పాటుకు అనిపించింది. ఇక రచయిత కె శివశక్తి దత్త, డాక్టర్ కె రామకృష్ణ పాటకు సంస్కృత పదాలతో కూడిన అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. రెండో పాట హంసనావ. గాయని గాయకులు సోని, దీపు. రచన చైతన్య ప్రసాద్. ఓరోరి రాజా వీరాది వీర అంటూ మొదలయ్యే ఈ పాట అమరేంద్ర బాహుబలి దేవసేనలు హంసనావలో విహారానికి వెళ్లిన సమయంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో ఉంది. ఇందులో దేవసేన బాహుబలిపై తనకున్న ఇష్టాన్ని పాట రూపంలో చెబుతుంది. విజువల్ గా ఈ పాట విఎఫ్ఎక్స్ తో మరింత అందంగా ఉండేలా ఉంది. ఇక చైతన్య ప్రసాద్ అందించిన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన వంటి సాహిత్యం చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది. మొదటి భాగం నుంచి ప్రేక్షకులు చూడాలనుకుంటున్న బాహుబలి దేవసేనల ప్రేమగాథ ఈ ఒక్క పాటలోనే సుస్పష్టంగా కనిపించేలా ఉంది. ఇక కీరవాణి సంగీతం, సోనీ దీపుల గాత్రం చాలా బాగా కుదిరి పాటకు మరింత రసానుభూతిని తీసుకొచ్చాయి. మూడో పాట కన్నా నిదురించరా. గాయని గాయకులు శ్రీనిధి, వి శ్రీసౌమ్య. రచన ఎంఎం కీరవాణి. మురిపాల ముకుంద అంటూ సాగే ఈ పాట దేవసేన అమరేంద్ర బాహుబలిని వివాహమాడకముందు తన రాజ్యమైన కుంతల దేశంలో ఉండగా వచ్చే పాటలా అనిపిస్తుంది. దేవసేన తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ పాడే పాటలా ఉంది. ఈ పాట చాలా సినిమాల్లో ఉన్నట్టే కాస్త రొటీన్ గానే అనిపిస్తుంది. ఏమంత ప్రత్యేకత కనిపించడం లేదు. బహుశా దృశ్య రూపంలో చూస్తే అనుష్క అభినయంతో బాగుండేలా ఉంది. అమరేంద్ర బాహుబలి దేవసేనను మొదటిసారి చూసే సమయంలో ఈ పాట వస్తుందనిపిస్తుంది. కీరవాణి సంగీతం, సాహిత్యం, శ్రీనిధి, వి శ్రీసౌమ్యల గాత్రం బాగున్నాయి. నాలుగో పాట దండాలయ్య. గాయని గాయకులు కాలభైరవ. రచన ఎంఎం కీరవాణి. పడమర కొండల్లో వారిన సూర్యుడా. చాలా అర్థంగా బాధగా మొదలయ్యే ఈ పాట ఒక రాజు రాజ్యాన్ని విడిచిపోతున్నప్పుడు అతన్ని ఆపేందుకు ప్రజలు పాడేలా ఉంది. బహుశా చిత్రంలో బాహుబలిది రాజ్యాన్ని బల్లాలుడికి వదిలేసి ఏమీ లేనివాడిగా వెళ్లే సమయంలో ఘట్టం ఉండి ఆ సమయంలో ఈ పాట వస్తుందేమో. ఈ పాటలో రాజమౌళి చతురత కనిపిస్తుంది. పాట మొదటి సగం రాజురాజ్యం విడిచిపోతుంటే బాధపడ్డ ప్రజలు చివరి నగరంలో మళ్లీ అదే రాజును రాజ్యంలోకి ఆహ్వానిస్తూ సంతోషపడుతుంటారు. అంటే ఇది అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలిని ఇద్దరికీ వర్తించే పాటలా ఉంది. కాలభైరవ తన గాత్రం పాటలో అటు బాధను ఇటు సంబరాన్ని సమానంగా పలికించాడు. కీరవాణి సంగీతం, సాహిత్యం రెండూ బాగున్నాయి. ఐదో పాట ఒక ప్రాణం. గాయని గాయకులు కాలభైరవ. రచన ఎంఎం కీరవాణి. ఒక ప్రాణం ఒక త్యాగం అంటూ చాలా ఉద్రేకంగా ఆరంభమయ్యే ఈ పాట కట్టప్ప తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకుని బాహుబలిని చంపడం, అమరేంద్ర బాహుబలి చేసిన త్యాగం, బల్లాలుడు బాహుబలి మధ్య వైరం, భర్త మరణం, కొడుకు పోరాటాన్ని చూస్తున్న దేవసేన పరిస్థితి, రాజ్యం కోసం బాహుబలి తన రక్తాన్ని ప్రతి బొట్టు శివుడికి సమర్పించినట్టు యుద్ధం చేయడం వంటి అంశాలన్నీ స్పృశించారు. ఒక మాటలో చెప్పాలంటే కథలోని కీలక పాత్రలు, కీలక ఘట్టాలపైనే ఈ పాట నడిపించేలా కనిపిస్తుంది. ఈ పాటకు కాలభైరవ గాత్రం ప్రాణం పోయిగా కీరవాణి సంగీతం, సాహిత్యం పాటను గొప్పగా నిలబడేలా చేశాయి. తీర్పు. ఈ ఆడియో పాటలను వింటుంటే బాహుబలి ది కన్క్లూజన్ చిత్రంపై కోటి ఆశలు పెట్టుకుని విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు సినీ ప్రేక్షకుల ఆశలు నెరవేరేంత గొప్పగా ఈ రెండో భాగాన్ని రాజమౌళి రూపుదిద్దించినట్టుగా ఇట్టే అవగతమవుతుంది. అసలైన కథ, మలుపులు, ఘట్టాలు అన్నీ ఇందులో ఉండటం వలన ఈ పాటల్ని అద్భుతంగా మలిచారు కీరవాణి. ఒక్క మూడో పాట మాత్రమే కాస్త రొటీన్ గా ఉన్న మిగతా 1, 2, 4, 5 పాటలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. విజువల్ గా చూస్తే ఇవి మంచి అనుభూతిని ఇవ్వడం ఖాయమని అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ పాటలను రాజమౌళి, కీరవాణిలు ప్రాణం పెట్టి చేసినట్లున్నాయి. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.